మీ సహనాన్ని, మీ ఓర్పుని దేవుడు పక్కన పెట్టడరా, జ్ఞాపకం పెట్టుకుంటాడు. ఒక్క దినాన ఆయన రివార్డ్ ఇస్తే, ఆయన బహుమతి ఇస్తే అది ఎట్లుంటుందో తెలుసా? చిన్న డైలాగ్ చెప్తాను మీకు. మన చేత్తో మనం ఇస్తాం, తన చేత్తో తాను ఇస్తాడు. మన చెయ్యి ఎంత ఉంటుందో తన చెయ్యి అంతే ఉంటుందా? ఎట్లా సాధ్యమండి? మన చేత్తో ఇస్తే ఆయన చేతిలో ఒక మూలకు రాకపోవచ్చు, కానీ తన చేత్తో ఇస్తే మనం ఒడి నిండిపోతుంది. చెయ్యి పట్టదు మనకి. పడవలో ఇంత చోటు ఇచ్చాడు. తన పడవ చాలనని చేపలు వస్తే 4-5 పడవల్ని మేలవలసి వచ్చింది పేతురికి. ఆయన చెయ్యి అట్లుంటుంది, ఆయన చెయ్యి అట్లుంటుంది. మనం ఒక మోసగాడి దగ్గర పని చేయట్లేదు సార్, మనం ఒక విదేశీ సంస్థ దగ్గర పని చేయట్లేదు, ఒక ఫారెన్ కరెస్పాండెన్స్ నమ్ముకొని సేవ చేయట్లేదు. నమ్మకమైన యాజకుడు, యజమానుడైన దేవుని దగ్గర పనిచేస్తాడు. అబద్ధమాడు, మోసం చేయడు. దీని మీద వంకబెట్టి 10 సార్లు జీతం కట్ చేసే లాభానుగడు కాదు. ఇంకా పని చెయ్యకపోయినా జీతం ఇచ్చేసే మంచి యజమానుడి దగ్గర మనం పనిచేస్తున్నాం. ఇంతవరకు మీ సేవలో మీ కష్టానికి ఫలితం రాకపోతే, ఈ రోజుకి ఇంకా దుఃఖము, వెలితి, లోటు అలా దిగమింకొని పైకి నవ్వుతూ సేవ చేస్తూ ఉంటే, మీ ప్రార్థనల ద్వారా సంఘంలో ఎన్ని కార్యాలు జరిగినా మీ ప్రార్థనల వలన మీకే ఫలితం రాకుండా మిగిలిపోతుంటే, మీరు పక్కన పెట్టబడలేదు, తృణీకరించబడలేదు. మీ కొరకు సిద్ధపరిచిన మేలుతో ఒక ప్రధాన దూతని దేవుడు మీ దగ్గరికి పంపే ఒక సమయం ఉన్నదని నేను దైవ సేవకుడిగా మీకు మనవి చేస్తున్నాను.